సో యో వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్. నేను వెల్కమ్ బ్యాక్ అంటున్నా, బట్ ఇదైతే నా ఫస్ట్ వీడియో కదా. సో ఎనీవేస్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు హరీష్ అండ్ మీరు చూస్తున్నారు హరు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనమైతే ఈ రోజు నుంచి ఒక కొత్త మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. మనం ఈ వైల్డ్ మైండ్ క్రాఫ్ట్లో సర్వైవ్ అవుతామా లేదా అని తెలుసుకుందాం గైస్. ఎందుకంటే నాకు మరి అంతగా నాలెడ్జ్ లేదు, బట్ ఉంది, నాలెడ్జ్ అయితే ఉంది. బట్ లెట్స్ సీ గైస్, మనమైతే మన వరల్డ్ క్రియేట్ చేసుకుందాం. సో లెట్స్ గో. సో గైస్, మనమైతే మన వరల్డ్లోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ నాకు తెలిసి అయితే ఇది స్నో భయం అనుకుంటున్నా. బేసిక్గా ఎవరైనా మైండ్ క్రాఫ్ట్లో ఎంటర్ అవ్వగానే ఏం చేస్తారు? వుడ్ని మైన్ చేస్తారు, అది కూడా హ్యాండ్తో. సో మనమైతే కలెక్ట్ చేసుకుందాం వుడ్ని. సో మనమైతే వుడ్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ వుడ్తోని కాస్త ప్లాంక్స్ తయారు చేసేసుకుందాం. ఓకే, 28 ప్లాంక్స్ అయితే తయారైంది. దీంట్లో ఒక క్రాఫ్టింగ్ టేబుల్, అలానే స్టిక్స్ కూడా క్రాఫ్ట్ చేసేసుకుందాం గైస్. ఎందుకంటే టూల్స్ చేయాలి కాబట్టి మనకి స్టిక్స్ కావాలి. అండ్ ఓన్లీ స్టిక్స్తోనైతే కుదరదు, సో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా కావాలన్నమాట. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేసేసాం. అలానే గైస్, ఈరోజు మన వీడియో గోల్స్ వచ్చేసి ఫస్ట్ బెడ్ అయితే మనం ఆప్టైన్ చేసుకోవాలి ఫస్ట్ నైట్ సర్వే కావడానికి. అలానే ఐరన్ టూల్స్ లైక్ సాడ్ కానీ, పికాక్స్ కానీ, షీల్డ్ కానీ. అలానే ఎండ్ ఆఫ్ ది వీడియో మనకు ఒక సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ ఉన్నా బాగుంటుంది, ఎందుకంటే మాబ్స్ వచ్చి కాస్త ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి. ఇన్ ద మీన్ టైమ్ నేనైతే ఇంకొన్ని వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నా. సో మనమైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే స్నో భయంలో అంతగా ఏముండదు అనుకుంటున్నా గైస్. ఇటువైపు ఈ డైరెక్షన్లో అయితే వెళ్దాం మనం. సో చూద్దాం అది ఎటు భయంకి తీసుకెళ్తుందో, ఎటు వెళ్తుందో. బై ద వే గైస్, స్కై అయితే చాలా బాగుంది అనుకుంటా. మనమైతే ఇటు ఆ భయంని దాటైతే వచ్చేసాం. ఇక్కడ రివర్ ఉన్నట్టుంది. సో మనమైతే ఒక బోట్ క్రాఫ్ట్ చేసుకుందాం గైస్, ఎందుకంటే ఈ రివర్ని క్రాస్ చేయడానికి మనకి బోట్ అయితే చాలా యూస్ఫుల్ అనమాట. సో బోట్ని అయితే ప్లే చేసుకుందాం. సో గైస్, బోట్ని అయితే మనం వాటర్లో ప్లేస్ చేసేసాం. మనమైతే బోట్ ద్వారా రివర్ని అయితే క్రాస్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే అటువైపు వేరే బయోమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు. సో మనమైతే వెళ్తున్నాం. ఐ థింక్ ఇవి ఫిషెస్ అనుకుంటా గైస్, మనకు వాటర్లో ఉన్నాయి. ఇటువైపు అయితే మనకు స్టోన్ కనిపిస్తుంది. మనమైతే వెళ్ళి స్టోన్ మైన్ చేద్దాం, ఎందుకంటే మన టూల్స్ని అప్గ్రేడ్ చేయడానికి అనమాట. ఏంటిది ఇక్కడ అయిపోయినా గైస్, మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఈ కంట్రోల్స్కి అయితే మనం అలవాటు అవ్వాలన్నమాట. అంటే కొత్త కదా, కాస్త హ్యాండ్ సెట్ అవ్వాలి ఇంకా. అలానే మనకైతే ఇక్కడ కోల్ దొరికేసింది. మనం కోల్ మైన్ చేసేసుకుందాం గైస్, ఎందుకంటే కోల్ నుంచి మనం స్మెల్టింగ్ చేయొచ్చు, చాలా ఇంకేమైనా చేయొచ్చు. అలానే ఇక్కడ స్టోన్ కూడా మైన్ చేసేసుకుందాం. సో స్టోన్ అయితే మైన్ చేసేసుకున్నా, ఇక్కడ కూడా కాస్త తీసుకుందాం అనమాట. టోటల్గా 27 స్టోన్ అయితే మనకు దొరికిందనమాట. మనమైతే వెళ్ళిపోదాం రిటర్న్ మన బోట్ దగ్గరికి. మనం ఆ బోట్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మనమైతే బోట్లోకి ఎక్కేసాం గైస్. అలానే ఇక్కడ వెళ్దాం. అరే ఏంటిది, మనకి ఇంకా కంట్రోల్స్ అలవాటు కాలే గైస్, కాస్త టైం పడుతుంది కొత్త కాబట్టి ఆ కంట్రోల్స్కి అలవాటు పడడానికి. చూస్తున్నైతే రివర్ పెద్దగానే ఉండొచ్చు నాకు తెలిసి. మనమైతే రివర్కి ఇటువైపు వచ్చేసాం గైస్. ఇక్కడ వేరే భయం అయితే ఏదో వచ్చింది, చూద్దాం. ఫస్ట్ అయితే మనం మన బోట్ కలెక్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే వేరే ఇంకో రివర్ కూడా ఉండొచ్చు అటువైపు ఎటువైనా. బోట్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. మనమైతే ఇటు పైకి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి గైస్ దీని ఓక్ బయోమ్ అని సంథింగ్ ఏదో అంటారు, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఓక్ ట్రీస్ అయితే నాకైతే కనపడుతున్నాయి. అక్కడక్కడ ఇది బర్చ్ ట్రీస్ అనుకుంటా. బర్చ్ ట్రీస్ అంటారో ప్లాంక్స్ అంటారో అంత ఐడియా లేదు, బట్ బర్చ్ అని అయితే అంటారు. సో మనమైతే ఇటువైపు కూడా చూసుకుంటే మోస్ట్ అవే చెట్లు అవే ఉన్నట్టున్నాయి. ఓ, మనమైతే ఒక కేవ్ అయితే కనిపించింది గైస్, దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. కానీ ముందుగా మనం కొన్ని టార్చెస్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం, ఎందుకంటే కింద చాలా డార్క్ ఉంటుంది అనమాట. మనకు కనిపించడానికి టార్చెస్ అయితే మెయిన్ అనమాట. సో టోటల్గా మనకి 16 టార్చెస్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. మన దగ్గర ఇనఫ్ వుడ్ లేదు, సో మనం అయితే వెళ్ళి కొన్ని ట్రీస్ అయితే చాప్ చేసేద్దాం గైస్, ఎందుకంటే కాస్త వుడ్ దొరుకుతుంది అనమాట. అలానే మనం ఒక బర్చ్ ట్రీని కూడా మైండ్ చేసుకున్నాం అనమాట. 6 లాక్స్ వచ్చినాయి వాటి కూడా. టార్చెస్ అయితే మనం లెఫ్ట్ హ్యాండ్లో తీసేసుకున్నాం, ఎందుకంటే ప్లేస్ చేయకపోయినా కూడా మనకి కాస్త కనిపిస్తుంది అనమాట ఒకవేళ మన అది లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే. ఇక్కడ ఉన్న మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం గైస్. ఐ థింక్ ఇది అంతగా పెద్దగా ఉండదు అనుకుంటా ఈ కేవ్, బట్ ఎనీవేస్ చూద్దాం గైస్. మనకైతే కోల్ దొరికింది, కోల్ అయితే మైండ్ చేసుకున్నాం గైస్. సో ఇదైతే లాస్ట్ పీస్ అనమాట.
ఏదైతే పెద్ద వెయినే ఉండే కోల్ది. మనమైతే కిందకి వెళ్ళిపోదాం. అరే మన వుడెన్ పికాక్స్ అయితే ఇరిగిపోయింది. ఏం పర్లేదు, మనమైతే స్టోన్ పికాక్స్ ని క్రాఫ్ట్ చేసేసుకుందాం. స్టోన్ పికాక్ రెసిపీ అయితే అది. అలా కిందకైతే వెళ్ళిపోదాం గైస్. మనకైతే జాంబీ సౌండ్ అయితే వస్తుంది, బట్ ఎటు ఉందో తెలియదు ఆ జాంబీ. చూద్దాం. ఇటువైపు వచ్చేస్తున్నాం. స్కెలిటన్ సౌండ్ వస్తుంది. అబ్బా అబ్బరా బాబు, స్కెలిటన్ కొట్టిండు. అరే ఇంకొకసారి కొట్టింది. మన హెచ్పి అయితే తక్కువ అయిపోయింది. మనకైతే హెల్త్ లేదు, బట్ ఎనీవేస్ దాన్ని కొట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం దాన్ని మన వుడెన్ యాక్స్ తో అయితే కొట్టేద్దాం. కానీ చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది కదా ఇది స్కెలిటన్ అయితే. అబ్బా కొంచెం లాస్ట్ 3 హార్ట్స్ లో మనమైతే మిగిలిపోయినాం. అలానే మనకు ఒక కొత్త అచీవ్మెంట్ అయితే వచ్చింది, మాన్స్టర్ హంటర్ అని చెప్పి. మనకి ఇక్కడైతే కోల్ కనిపిస్తుంది కదా, దీన్ని మైండ్ చేసేసుకుందాం. సో మనం ఈ కోల్ని కూడా మైండ్ చేసేసుకుందాం. పైకి అయితే వెళ్దాం. ఏముందా పైన? ఓకే మళ్ళా ఓకే, ఏముంది అక్కడ? కాపర్ కూడా మైండ్ చేసేసుకుందాం గైస్. కాపర్ అయితే లాస్ట్ అనుకుంటేది. సో కాపర్ కూడా మనం మైండ్ చేసేసుకుందాం. సో గైస్ ఇప్పుడు మనం ఆ టార్చ్ కింద ప్లేస్ అయిపోయినా కూడా మన లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది కాబట్టి మనం ఈజీగా అయితే చూడగలుగుతున్నాం. సో అందుకే స్టార్టింగ్ లో చెప్పాను అనమాట, లెఫ్ట్ హ్యాండ్ లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అలానే మనం ఇందాక మైండ్ చేసినప్పుడు మనం ఆ కోల్ని అయితే వదిలేసాం, దాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే కోల్ స్మెల్టింగ్ కి బాగా యూజ్ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఐరన్ దొరికినా లేకపోతే వేరే స్మెల్ట్ చేయడానికి ఓర్స్ దొరికినా మనం దాన్ని కోల్తో స్మెల్ట్ చేయొచ్చు అనమాట. రెండే అనుకుంటా, 2 వెయిన్స్ ఉన్నాయి అనుకుంటా. కిందకైతే వెళ్ళిపోదాం. సో కిందకైతే వచ్చేసాం. పైకి వెళ్ళి చూస్తే నైట్ అవుతున్నట్టుంది. ఆహా ఈ హెల్త్ తో మనం బయటికి వెళ్ళాం అనుకో, ఈ టైంలో మన పని ఒకటే. ఏం సౌండ్ అది అంతలో వచ్చింది? మనమైతే మన చుట్టుముట్టు అయితే ప్యాక్ చేసేసుకుందాం, జాంబీ కానీ ఇంకేం రాకుండా. ఇంకేం చేయలేం గైస్, ఫస్ట్ నైట్ అయితే ఇందులో కేవ్ లోనే గడపాలి మనం. మార్నింగ్ అయ్యేదాకా అయితే ఈ కేవ్స్ లోనే వెయిట్ చేసేద్దాం. సో గైస్ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇన్ ద మీన్ టైం పాస్ కాక నేనైతే ఇక్కడ చాలా కాబుల్ స్టోన్ అయితే మైండ్ చేసాను, లోపలికి వచ్చిన మైండ్ లాగా. మనమైతే పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మనం పైకి అయితే వచ్చేసాం గైస్. మార్నింగ్ ఎంత బాగుంది. అదే నైట్ జాంబీస్ క్రీపర్ ఉండేది. ఇప్పుడు మార్నింగ్ అయితే మనకి డ్యామేజ్ ఇచ్చేవైతే ఏముండదు. బట్ ఎనీవేస్ మనమైతే ఫస్ట్ ఫుడ్ కోసం అయితే చూడాలి. యానిమల్స్ ఉంటాయి అనమాట, యానిమల్స్ ని కొట్టి దాన్ని స్మెల్ చేయాలన్నమాట ఫర్నెస్ లో. అప్పుడైతే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. అలానే నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్, మీకు ఫస్ట్ ఉన్న షేడర్స్ నచ్చిందా లేకపోతే ఇప్పుడు సెకండ్ అప్లై చేసిన షేడర్స్ నచ్చిందా? మీకు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో మనం ఇటువైపు వచ్చేసాం. అట్లానే మనకి చికెన్ అయితే కనిపించింది, దీనైతే కొట్టేద్దాం. ఓకే దీనైతే కొడితే మనకైతే ఒకటే వచ్చినట్టుంది. సో గైస్ ఇటువైపు అయితే వచ్చేద్దాం. నాకు ఐ థింక్ ఒక పిగ్ అయితే కనిపించింది, దీన్ని కూడా కొట్టేద్దాం. సో దీని నుంచి పాక్ చాప్ వస్తుంది అనమాట. దీన్ని స్మెల్ చేసి తింటే మనకి హెల్త్ రీజనరేట్ అవుతుంది అనమాట. సో అయితే మన క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేద్దాం. అలానే ఒక ఫర్నెస్ అయితే క్రాఫ్ట్ చేసేసుకున్నాం గైస్. సో ఇటు స్టోన్స్ ఇలా పెట్టేస్తే మనకి ఫర్నెస్ రెసిపీ ఇదనమాట. ఫర్నెస్ కూడా ప్లేస్ చేసేసుకుందాం. దీనిలో మనం కోల్ పెట్టేసి మన పాక్ చాప్ పెట్టేద్దాం. ఇన్ ద మీన్ టైం వేరే పిక్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇంకోటి ఉంది, దీన్ని కూడా కొట్టేద్దాం అనమాట. సో దట్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఉంటుంది అనమాట. అలానే దీనైతే కొట్టేద్దాం. అరే మనదైతే ఇరిగిపోయింది, ఏం కాదు, మనం స్టోన్ దాంతో కొట్టేద్దాం. ఓకే ఒకటి కొట్టేసాం. ఐ థింక్ ఇంకోటి ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా కొట్టేద్దాం గైస్, ఎందుకంటే దీన్ని కూడా కొట్టేస్తే మనకైతే ఫుడ్ అయితే వచ్చేస్తుంది. సో టోటల్ గా 4 పోక్ చాప్స్ అయితే వచ్చేసాయి. దీని అయితే స్మెల్టింగ్ లో పెట్టేద్దాం. అలానే మనం ఫస్ట్ లో పెట్టిన స్మెల్ట్ కూడా అయిపోయి ఉండొచ్చు. చలో రైట్, అదైతే స్మెల్ట్ అయిపోయింది. దీన్ని స్మెల్టింగ్ లో పెట్టేద్దాం. సో దీన్ని తింటే మన హెల్త్ అయితే రీజనరేట్ అవ్వాలి. లెట్స్ సీ గైస్. ఇన్ ద మీన్ టైం మీరైతే వీడియోకి లైక్ చేయండి గైస్. అలానే మీకు వీడియో ఇప్పటిదాకా చూస్తే మీకు నచ్చుండొచ్చు, సో షేర్ కూడా చేయండి గైస్. సో మన పోర్క్ అయితే కుక్ అయిపోయింది టోటల్ గా. ఇప్పుడైతే చికెన్ ని పెట్టేద్దాం. దీన్ని కూడా తినేస్తే ఇప్పుడైతే హెల్త్ రీజనరేట్ అయితే అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ చికెన్ ని కూడా కుక్ అయితే అయిపోయింది గైస్. సో దాన్ని కూడా తీసేసుకున్నాం. మన కోల్ రిటర్న్ తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం గైస్. సో మనం ఎలా అయినా ఒక పెద్ద కేవ్ లోకి అయితే ఎంటర్ అవ్వాలి గైస్, ఎందుకంటే లాస్ట్ టైం అయితే చిన్న కేవ్ ఉండే, సో దాంట్లో ఎక్కువ రిసోర్స్ ఏం దొరకలే. మనం పెద్ద కేవ్ లోకి వెళ్తే కోల్ దొరుకుతుంది.
యాజ్ యూజువల్గా కోల్ని స్మెల్టింగ్కి, ఫుడ్ స్మెల్టింగ్ కానీ, ఓర్ స్మెల్టింగ్ కానీ అలా చూసుకోవచ్చు. అలానే ఐరన్ ఐరన్ ఎందుకంటే మనకి టూల్స్ కానీ ఆర్మర్ కానీ చేసుకోవచ్చు. చెప్పలేము ఆ కేవ్లో ఇంకేమైనా దొరకవచ్చు, లైక్ డైమండ్స్, రెడ్ స్టోన్, లేకపోతే ల్యాపిస్ లెజర్ ఇంకేమైనా దొరకవచ్చు guys. సో మనమైతే వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ మళ్ళీ రివర్ వచ్చేసింది. మనమైతే బోట్ ప్లే చేసుకొని వెళ్ళిపోదాం అటువైపు. చూస్తున్నారు కదా గైస్, మనమైతే బోట్లో వెళ్ళిపోతున్నాం. సో ఇటువైపు అయితే వచ్చేద్దాం. మనమైతే మళ్ళీ హంగ్రీ అనిపిస్తున్నట్టుంది. సో ఆ ఫుడ్ బార్స్ తగ్గినప్పుడల్లా మనం ఫుడ్ తింటూ ఉండాలన్నమాట. సో మన హెల్త్ ఎప్పుడు రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకు షీప్స్ కనిపిస్తున్నాయి, వీటైతే పెట్టేద్దాం. సో మనమైతే షీప్స్ ని కొట్టేసాం. మనకైతే 5 మీట్ దొరికింది. అలానే ఇక్కడ ఉన్న మన బోట్ కలెక్ట్ చేసేసుకుందాం. సో దాని తర్వాత యూస్ ఉంటుంది. ఇటువైపు అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఇంకా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. మైండ్ క్రాఫ్ట్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది అనమాట. లెక్క ప్రకారం ఇన్ఫినిటీ అనుకోండి గైస్. అలానే ఇటువైపు చూసుకుంటే షుగర్ కేన్ అవుతుంది. దీనైతే కలెక్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే మన ఫ్యూచర్ లో పేపర్స్ క్రాఫ్ట్ చేయడానికి ఉంటుంది. అలానే ఇటువైపు ఫుడ్ అవుతుంది, వీటైతే కలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడైతే ఇంకో చికెన్ వెళ్ళిపోతుంది, దీన్ని కూడా పట్టేసుకుందాం. సో ఇటువైపు కూడా ఇంకోటి కొట్టేసాం. అలానే గైస్ ఈ గ్రాస్ మీద చేస్తే మనకు సీడ్స్ అనేది దొరుకుతుంది అనమాట. సో మనం తెల్లారు మొత్తం ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. నైట్ అయితే అయిపోయింది. సో జాంబీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అంతలోపు మనం అయితే ఒక బెడ్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం గైస్. ఐ థింక్ మన దగ్గర 4 వూల్ ఉంది. ఓకే, వూల్స్ ని పైన అలా ప్లేస్ చేసి కింద వుడ్ ప్లేస్ చేసాం అనుకో, మన బెడ్ అయితే తయారైపోయింది. సో ఫస్ట్ టైం అనమాట బెడ్ ప్లేస్ చేసేసాం. ఓకే గైస్, గుడ్ నైట్. అలానే మనకు అచీవ్మెంట్ అయితే అన్లాక్ అయింది, స్వీట్ డ్రీమ్స్ అని. గుడ్ మార్నింగ్ గైస్, చూసారా గైస్ మార్నింగ్ ఎంత బాగుందో. అలానే మీకు ఈ షేడర్స్ నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి గైస్. సో ఈ షేడర్స్ పేరు వచ్చేసి బిఎస్ఎల్బి షేడర్స్ అనమాట. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. అలానే ఇందాక మనం అది కలెక్ట్ చేసాం కదా గైస్, మనకైతే 57 సీడ్స్ అయితే దొరికినాయి, వీట్ సీడ్స్ అనమాట. సో మనమైతే ఇంకోనైతే ఇక్కడ కలెక్ట్ చేసేద్దాం. అలానే ఇక్కడ షీప్స్ ఉన్నాయి, వీటిని కూడా కొట్టేద్దాం. అలానే ఇక్కడ ఒక చికెన్ కూడా ఉండే, దీన్ని కూడా కొట్టేసాం. సో టోటల్ గా 8 మీట్ అయితే దొరికేసింది. అలానే ఇది ఇంకొన్ని తీసుకుందాం. సో గైస్ ఇంకొన్ని అయితే మైండ్ చేసేసాను నేనైతే, ఎందుకో కానీ ఆ సౌండ్ అయితే సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట ఆ మైండ్ చేస్తుంటే. ఓకే, ఇటువైపు చూసుకోండి, ఇక్కడ ఇంకొన్ని షీప్స్ ఉన్నాయి, వీటిని కూడా కొట్టేద్దాం. సో గైస్ వీటిని అయితే కొట్టేసా. సో మనకైతే 20 మీట్ అయితే దొరికేసింది. సో 20 మీట్ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ అనుకుంటా, బట్ మేబీ చూద్దాం మనకి తర్వాత ఇంకా దొరుకుతాయో దొరకవు షీప్స్ అయితే. అలానే ఇందాక నేను ఇటువైపు ఒక రివిన్ టైప్ లో అయితే చూశాను, కానీ ఇది ఎంత పెద్ద రివిన్ తెలియదు గైస్. బట్ అయితే ఇక్కడైతే రివిన్ చూశాను. సో మనమైతే ఫస్ట్ మన క్యాంప్ అయితే ప్లే చేసుకుందాం. సో మనకి ప్రస్తుతానికి అవసరం సామాన్ అన్ని అయితే లోపల పెట్టేసుకుందాం. సో మన ఇన్వెంటరీ అయితే కాస్త స్పేస్ ఉంటుంది వేరే ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి. సో అలానే ఫుడ్ని కూడా కుకింగ్కి పెట్టేసాం. సో ఆ ఫుడ్ కుక్ అవ్వడానికి నైట్ అయితే అయిపోయింది. సో మనమైతే మొత్తం ఫుడ్ అయితే కుక్ చేసుకున్నాం, ఎందుకంటే మైండ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం ప్రిపేర్డ్గా వెళ్దామని అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ మళ్ళీ పడుకుందాం మనమైతే. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే మనం కేవ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓహో, డ్యామేజ్ పడింది అప్పుడే. ఎస్ మనమైతే ముందరికి వెళ్ళిపోదాం, చూద్దాం ఇందులో ఎన్ని ఐరన్ దొరుకుతుందా మనకి, లేకపోతే ఇంకేం దొరుకుతుందో. ఓకే గైస్, ఇటువైపు అయితే మనకు లావాగా అనిపిస్తుంది. ఈ లావాలో వెళ్తే మన పని అయితే అవుట్. సో దీనైతే స్టోన్తోని అయితే కవర్ చేయడానికి చూద్దాం. బట్ ఐ థింక్ ఇటువైపు ఇది డెడ్ అండ్ అనుకుంటా, ఎక్కువ అయితే లేదు. కోల్ అయితే మైండ్ చేసేసుకుందాం గైస్. ఓహో, మనకి ఫస్ట్ ఐరన్ అయితే దొరికేసింది. మన ఫస్ట్ ఐరన్ ఇక్కడ లావాలో పడకుండా అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుందాం బ్లాక్. దీని అయితే మైండ్ చేసేసుకుందాం. మన ఫస్ట్ ఐరన్ ఓర్ కమాన్. ఓకే, ఐరన్ అయితే మైండ్ చేసుకుందాం. ఇటువైపు అయితే కోల్ ఉంది, కొంచెం పైకి వెళ్ళడానికి అయితే మనం అయితే దారి చూసుకుందాం గైస్. ఓకే, ఇటువైపు కూడా ఇంకో కోల్ ఉంది, బట్ దీన్ని మైండ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే లావాలో పడుతుందని. ఓకే, మైండ్ అయితే చేసేసుకుందాం. అటువైపు అయితే వెళ్ళిపోదాం గైస్, ఎందుకంటే ఇక్కడ లావా ఉంది, పైగా అదే డెడ్ ఎండ్ అనమాట. సో అటువైపు కూడా ఇంకో చూసాను అనమాట ఎండ్. సో మనం అటువైపు వెళ్ళినాం అనుకో, అటువైపు ఇంకేమన్నా ఉన్నాయో చూడొచ్చు. సో ఇటువైపు అయితే మనం వచ్చేసాం. ఐ థింక్ ఇది ఎక్కువ హైట్ లేదనుకుంటా, బట్ ఇక్కడైతే మనకి ఇంకొక ఐరన్ ఓర్ అయితే కనిపించింది, దీన్ని కూడా మైండ్ చేసేసుకుందాం. ఐ థింక్ ఇంకా ఎక్స్ట్రా లేవు అనుకుంటే ఇక్కడ, దాని అయితే మనం కలెక్ట్ చేసుకుందాం గైస్. ఇక్కడ కాపర్ కూడా ఉంది, కాపర్ ఓర్ కలెక్ట్ చేసేసుకుందాం. సో కాపర్తో మనకి ఎక్కువ పని ఉండదు, బట్ అయినా కూడా కలెక్ట్ చేసుకుందాం, తర్వాత చూసుకునే ఒకవేళ ఎక్కడ యూజ్ ఉంటే. ఇక్కడ కోల్ కూడా ఉంది, కోల్ కూడా తీసేసుకుందాం.
ఐ థింక్ ఇదే అనుకుంటా. ఇంక పైకైతే వెళ్ళిపోదాం గైస్. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ ఏం దొరకలేదు మనకి. ఏదో పెద్ద రివ్యూని అనుకొని వచ్చాం కానీ అంత డొల్లానే ఇక్కడ ఏం లేదు గైస్. మనల్ని అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఏదైనా పెద్ద కేవ్ దొరికితే కానీ మనకు అంత హెల్ప్ఫుల్గా ఉండదు అనమాట. ఆ సామాన్లు అయితే కలెక్ట్ చేసేసుకుందాం. వేరే సైడ్ వెళ్ళిపోదాం, ఎక్కడైతే పెద్ద మైన్ ఉంటుందో అటువైపు వెళ్ళిపోదాం గైస్. అలానే దారిలో గైస్ నాకైతే ఇక్కడ పిక్స్ కనిపించినాయి, వీటిని కూడా కొట్టేసుకున్నాం అనమాట. 3 అనుకుంటా, 3 అయితే కనిపించాయి, 3 అయితే కొట్టేసుకున్నాం. ఇక్కడైతే ఇంకొన్ని షీప్స్ ఉన్నాయి, వీటిని కూడా కొట్టేసుకున్నాం గైస్. సో ఓకే గైస్, వీటిని కూడా కొట్టేసాం అనమాట. ఐ థింక్ ఇక్కడ చికెన్ కూడా ఉంది, దీన్ని కూడా కొట్టేద్దాం. అరే మన యాక్స్ బ్రేక్ అయిపోయిందా? ఓకే ఏం కదా గైస్, ఇంకోటి అయితే మనం క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్టోర్ ఉంది కాబట్టి మనం ఎన్నైనా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకో చికెన్, దీన్ని కూడా కొట్టుకుందాం. సో మాటల్లోనే మనం 10 లెవెల్ ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకైతే పెద్దగా ఏం లేదు, ఇంకొక రివర్ అయితే వచ్చేసింది. బట్ అటువైపు పిక్స్ ఉన్నాయి గైస్, ఆ పిక్స్ని అయితే కొట్టేద్దాం వెళ్ళి. మనకి ఫుడ్ సోర్స్ అయితే చాలా ఎక్కువనే దొరుకుతుంది, బట్ ఎనీవేస్ చూద్దాం గైస్, వీటిని అయితే కొట్టేద్దాం. సో పిక్స్ అయితే కొట్టేసాం. ఓకే ఇదేంటిది ఈసారి లాస్ట్ టైం లాగా డొల్లా ఉంటుందా, లేకపోతే ఇందులో ఏమైనా రీసోర్స్ ఉంటే? ఎందుకంటే మొత్తం వాటర్తోనైతే కవర్ అయి ఉంది, బట్ చూద్దాం గైస్ ఒకవేళ దీని లోపల ఏముంటుంది. మనం అయితే అన్ని ప్లేస్ చేస్తాం. అలానే గైస్ నేనైతే 9 డోర్స్ క్రాఫ్ట్ చేసేసాను. ఎందుకంటే అదేందో మైన్ క్రాఫ్ట్ లాజిక్, వాటర్లో డోర్ ప్లేస్ చేస్తే మనం బ్రీతింగ్ తీసుకోవచ్చు అనమాట. అది ఎక్కడ లాజికో తెలియదు, బట్ అది వర్క్ అవుతుంది కాబట్టి మనం కూడా అది చూస్తున్నాం అనమాట. సో ఇటువైపు అయితే ఎండ్ ఏం లేదు, ఇటువైపు కోల్ తప్పితే. అటువైపు అయితే వెళ్ళి చూద్దాం గైస్ ఏముందో. మనం అయితే ఇంకో చూడండి గైస్, డోర్ అయితే ప్లేస్ చేసేసాం. ఇప్పుడైతే మనం ఆక్సిజన్ మళ్ళీ తీసుకోగలుగుతాం. అదేందో వింత లాజిక్, మనం డోర్స్ ప్లేస్ చేస్తే ఆక్సిజన్ తీసుకోవచ్చు మైన్ క్రాఫ్ట్లో అండర్ వాటర్లో ఉన్నప్పుడు. సరే మనమైతే ఫుల్గా రీజనరేట్ అయిపోయినాం. సో గైస్ మనకైతే ఇక్కడ ల్యాపిస్ లజులి అయితే దొరికింది. సో దీని అయితే ఎన్చాంటింగ్కి తర్వాత వాడచ్చు అనమాట, మన టూల్స్ని కానీ దేన్నైనా ఎన్చాంట్ చేయడానికి. ఓ మనకైతే డ్యామేజ్ పడింది, బట్ ఈ ల్యాపిస్ లజులి అయితే మైన్ చేసేసుకుందాం మొత్తంగా మనం. సో ఓకే వాటిని అయితే మైన్ చేసేసుకుందాం. కలెక్ట్ చేసుకోలేదు, ఇంకొన్ని అక్కడనే ఉండిపోయినాయి. సో దాన్ని కూడా కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే కొత్త రెసిపీ అన్లాక్ అయింది ల్యాపిస్ లజులి నుంచి. కానీ ఆ సౌండ్ లేదు గైస్, అంత భయంకరంగా వచ్చింది. డోర్ కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మేబీ ముందర ఇంకొన్ని ఏమైనా ఓర్స్ దొరికితే ఏమో చూద్దాం. ఇక్కడైతే ఫిష్ అనుకుంటా. ఓకే మ్యాగ్మా బ్లాక్, డ్యామేజ్. ఓకే మనం షిఫ్ట్ ఒత్తి పట్టుకుంటే మనకి ఎందుకో దీని మీద డ్యామేజ్ అయితే పడతలేదు, బట్ మన ఆక్సిజన్ కూడా తక్కువ అవ్వట్లేదు అనమాట. దీన్ని కూడా కలెక్ట్ చేసేసుకుందాం, తర్వాత ఎక్కడ యూజ్ ఉండకపోవచ్చు దీంతో. ఓకే మనం అయితే ఇటు వచ్చేస్తున్నాం. అయ్యో మనం పైకి అయితే వచ్చేసాం. ఐ థింక్ ఇది కూడా అంతే ఉన్నట్టు ఉంది, ఎక్కువ లేదు. మనం ఏదో అనుకొని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం, కానీ అంతా డొల్లానే ఉంది. ఇక్కడ ఉన్న కోల్ అయితే కలెక్ట్ చేసుకున్నాం గైస్, ఎందుకంటే కోల్ కూడా ఇంపార్టెంటే మనకి తర్వాతకి. సో ఇక్కడ కోల్ కూడా మైండ్ చేసేసుకున్నాం. కోల్ని అయితే ఇంకొంచెం ఉంది అనుకుంటా అక్కడ. ఓకే అది కూడా తీసేసుకుందాం. పైకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఇంకో డోర్ ప్లేస్ చేసేసుకుందాం, ఎందుకంటే అక్కడ నుంచి అందట్లేదు అనమాట. సో ఈ కోల్ని కూడా మైండ్ చేసేసుకుందాం ఇటువైపు. ఓకే గైస్ ఇటువైపు అయితే కోల్ తీసేసుకుందాం, ఇది కలెక్ట్ కూడా చేసేసుకుందాం. అరే మనం డోర్లోకి అయితే వెళ్ళిపోలేకపోతున్నాం. ఓకే మనమైతే డోర్లోకి వచ్చేసాం. ఈ డోర్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాం, దీన్ని కూడా, ఎందుకంటే డోర్స్ వుడ్తో తయారవుతుంది కాబట్టి. ఓకే మనమైతే ఇటైతే వచ్చేసాం. మళ్ళీ ఇందాక సేమ్ ఆక్సిజన్ కోసం షిఫ్ట్ ఒత్తి పట్టుకుంటే ఎందుకో ఇక్కడ డ్యామేజ్ అయితే పడతలేదు. ఓహో మనమైతే వేర్డ్ పొజిషన్లో అయితే ఇక్కడ ఆగినాం అనమాట. సో పైకి అయితే వెళ్ళిపోదాం. మేబీ అటువైపు ఉన్న కోల్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం గైస్, ఎందుకంటే కోల్ తప్పితే ఇక్కడ ఏం లేదనమాట. సో అక్కడికి వెళ్ళి కోల్ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో మనమైతే ఇక్కడ ఉన్న కోల్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అలానే మన హంగర్ బార్ కూడా తగ్గింది, సో ఫుడ్ అయితే తినేద్దాం. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ ఫుడ్లో కూడా ఏం లేదు గైస్, అంతా డొల్లానే. సో మనమైతే మన బెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే నైట్ అయిపోయింది పడుకోవాలి కాబట్టి. సో సర్ఫేస్ పైకి అయితే వచ్చేసాం, కానీ మన బెడ్ ఎటువైపు ప్లేస్ చేస్తామో అర్థం అవ్వట్లేదు. బట్ నాకు తెలిసి ఇటు దీనికి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసాం అనుకుంటాం మన బెడ్, కానీ పోవాలంటే గ్యాప్ ఎక్కువ ఉంది గైస్.
మన బెడ్ అయితే మన బెడ్ అయితే కనిపించేసింది నాకు, కానీ గ్యాప్ ఎక్కువ ఉంది ఇటు నుంచి అటు దుంకడానికి. సో మనమైతే ఎక్కడైతే షార్ట్ గ్యాప్ ఉంటే అక్కడ నుంచి చూసి దుంకుదాం. ఇక్కడ నుంచి అనుకుంటా ఓకే అమ్మాయ దూకేసాం మనమైతే. సో మనమైతే మళ్ళీ ఒకసారి పడుకుందాం, ఎందుకంటే మళ్ళీ జాంబీస్ వచ్చాయనుకో అవి చాలా డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో గుడ్ మార్నింగ్ గైస్ అగైన్. మా సామాన్లు అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దీంట్లోకి ఎంటర్ అయ్యాం, కానీ దీంట్లో సేమ్ యాజ్ యూజువల్ ఏం లేదనమాట. ఐ థింక్ ఇవి హార్సెస్ అనుకుంటా. హార్సెస్ కూడా బాగున్నాయి. ఓకే, మనకి ఇక్కడ షుగర్ కేన్ మరి అలానే మనకు స్పైడర్ కూడా కనిపించింది అనమాట. సో ఈ స్పైడర్ని అయితే కొట్టేద్దాం, చూద్దాం మన డ్యామేజ్ వచ్చా. ఓకే, మనమైతే స్పైడర్ని కొట్టేసాం అనమాట. నాలాగా మీరు కూడా మొక్కలని నాటండి గైస్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అది మంచిది అనమాట. స్పైడర్ అయితే పడేద్దాం, మనకు కోల్ కావాలి. దాంతో స్పైడర్ అయితే నాకు తెలిసినంతగా ఉపయోగం ఏమేమి ఉండదు. సో మనమైతే అటువైపు వెళ్ళి చూద్దాం. అటువైపు ఒకవేళ ఏమైనా కేవ్ దొరికితే మంచిది, బట్ ఒకవేళ కేవ్ దొరకకపోతే ఇంకా కష్టమే గైస్. సో ఇటువైపు అయితే మనకి షుగర్ కేన్ అయితే దొరికింది. ఐ థింక్ అది పంప్కిన్ అనుకుంటా గైస్, లెఫ్ట్ సైడ్ లో. ఓకే, పంప్కిన్ అనుకుంటా. దీన్ని కూడా మైండ్ చేసేసుకుందాం మనం అయితే. సో పంప్కిన్ అయితే మైండ్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓకే చలో రైట్, అది కూడా మైండ్ చేసేసుకుందాం మనం అయితే. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఇంకొక కేవ్ ఉంది, దీని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే ఓకే, క్రీపర్ అమ్మో క్రీపర్ వచ్చింది. ఇది పేలుతుంది రా నాయన, గట్టిగా పేలుతుంది. ఓకే ఓకే, దీని మైండ్. అయ్యో అది మైండ్ అవుతుంది. క్రీపర్ పోరా నాయన. ప్లస్ మనం 2 hours అయితే బతుకున్నాం అనమాట. 2 hours ఉన్నాం. పైకి అయితే మైండ్ చేసుకొని వచ్చేసాం. ఫస్ట్ అయితే మనం ఫుడ్ తినేద్దాం, రీజనరేట్ అయినాక కిందకి వెళ్దాం. టార్చ్ ఎందుకు ప్లే చేశాను. ఓకే, ఈ క్రీపర్స్ తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఊకనే వెళ్ళిపోతాయి. మనం ఫుల్ హెల్త్ ఉన్నా కూడా మనం అయితే కొట్టేస్తాయి అనమాట. ఓకే బా, జాంబీ కూడా వచ్చేసింది. ఐ థింక్ ఇది పెద్ద కేవే అనుకుంటా గైస్, ఎందుకంటే జాంబీ క్రీపర్స్ వస్తున్నాయి. దీన్ని కూడా కొట్టేద్దాం జాంబీస్ ని. జాంబీ అయితే ఈజీనే, 2 క్రిటికల్ షాట్స్ పడితే జాంబీని కొట్టేవచ్చు, బట్ క్రీపర్ అలా లేదనమాట. ఈసారి లాగైతే ఎప్పుడైతే మనం అన్ని ఫర్నెస్ అన్ని ప్లేస్ చేసుకుంటున్నాం, ఐరన్ కూడా కుక్ చేసుకున్నాం గైస్. కుక్ అంటే సారీ, స్మెల్ చేసుకున్నాం. ఎందుకంటే ఐరన్ తోని మనం ఒక షీల్డ్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ షీల్డ్ అనేది మనం క్రీపర్స్ నుంచి అయితే చాలా మట్టుకు అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ కి అయితే ఎక్విప్ చేసేసుకున్నాం ఈ షీల్డ్ ని. అలానే గైస్ మనం అయితే ఇంకొక ఐరన్ ని పెట్టాం కదా, అది కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. సో గైస్ మనం అయితే కేవ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన చేతిలో అయితే టార్చెస్ పట్టుకుందాం, ఎందుకంటే కొంచెం లైట్ వస్తుంది అనమాట. ఓకే, ఆపోజిట్ లో ఇంకో క్రీపర్ ఉంది. క్రీపర్. సో ఇలా అనమాట మనకి షీల్డ్ అయితే క్రీపర్ డ్యామేజ్ నుంచి అయితే మొత్తం తప్పిస్తుంది అనమాట. ఈ ఫ్లింట్ కి ఏమైనా ఇట్లా గ్లిచ్ అవుతుంది, ఏమైనా గ్లిచ్ ఉండొచ్చు మేబీ, కానీ అదైతే కిందకి వెళ్ళిపోయాము. ఆహా, స్కెలిటన్ సౌండ్ అయితే వస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇంకో కింద ఉన్నాడు వీడైతే, కొట్టడానికే చూస్తున్నాడు కానీ. ఓకే ఓకే, తగులుతుంది. మనమైతే కిందకి వెళ్ళిపోయి అయితే చూద్దాం guys. వీడు కొడతాడో కొడతాడు, ఎందుకంటే ఒక బ్లాక్ పైన ఉన్నాం, కానీ అయినా డ్యామేజ్ పడుతుంది మనకి. అబ్బా కొట్టాడు రా బాబు, మళ్ళీ కొట్టిండు. ఇంకోసారి కొడితే మనం అవుట్ అనుకుంటా, ఎందుకంటే 4 hearts లో ఉన్నాం. సో గైస్ నేనైతే రీజనరేట్ అయిపోయాను. సో దీనైతే కొడదాం. ఓకే, మనకి ఇంకో అచీవ్మెంట్ కూడా అందకపోయింది. నాట్ టుడే, థ్యాంక్ యూ అనమాట. మేబీ మనం వాడిని షీల్డ్ తో బ్లాక్ చేసినందుకేమో. సో గైస్ మనమైతే కిందకి వెళ్ళిపోదాం, చూద్దాం ఇక్కడ ఇంకా ఏమైనా ఐరన్ దొరుకుతుంది లేదు. ఓకే, ఐరన్ అంటూనే ఉన్నాం, మనకైతే ఐరన్ దొరికేసింది. ముందుగా అయితే బ్లాక్స్ ప్లేస్ చేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఐరన్ కింద పడితే కలెక్ట్ చేయడానికి కష్టం అవుతుంది. స్కెలిటన్ సౌండ్స్ వస్తున్నాయి, బట్ ఫస్ట్ అయితే ఐరన్ కలెక్ట్ చేసేద్దాం గైస్. సో ఐరన్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, స్పేస్ లేదు. ఓకే, మన ఇన్వెంటరీ మొత్తం స్పేస్ లేదు. స్కెలిటన్ గారు చూడు ఎక్కడ కొట్టిండు బాణం. ఓకే గైస్, మ్యాగ్మా అయితే పడేద్దాం. నాకు తెలిసి మ్యాగ్మాతో ఇప్పుడు అంత అవసరం ఏం పడదు, తర్వాత ఇక్కడ అవసరం అంటే చూసుకుందాం. ఓకే, కింద పడేటోళ్ళం కానీ జస్ట్ మిస్. ఇక్కడ ఉన్న ఐరన్ కూడా మనం అయితే మైండ్ చేసేసుకున్నాం గైస్. ఓకే, ఇది ఐ థింక్ లాస్ట్ అనుకుంటా, దీన్ని కూడా మైండ్ చేసేసుకుందాం. ఓకే, ఒక టార్చ్ అయితే ప్లే చేసుకున్నాం, ఎందుకంటే మనం ఊకైతే టార్చ్ ని హ్యాండ్ లో పట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఒక బ్లాక్ అయితే ప్లే చేసాం, చేసి అవతలకి అయితే వెళ్ళిపోదాం. బ్యాట్ అనుకుంటా, అదైతే సౌండ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు కాపర్ తప్పితే. కిందకైతే వెళ్ళిపోదాం. టార్చెస్ అయితే ప్లేస్ చేసుకోవాలి గైస్, లేకపోతే మనకైతే కనిపించదు. ఓకే, ఇక్కడ ఇంకొక ఐరన్ ది వెయిన్ అయితే కనిపించింది, దీన్ని కూడా మైండ్ చేసేసుకున్నాం. ఓకే, మైన్ అయితే అయిపోయింది. ఇది మనకైతే ఇక్కడ హోల్ ఉంది, దీంట్లోంచి అయితే వెళ్ళిపోదాం.
ఓకే. నాకైతే అప్పుడే లావా అయితే మళ్ళీ కనిపించిందనమాట. సో, ఈ లావా నుంచి అయితే దీన్ని ఆపేసి కిందకైతే వెళ్ళిపోదాం. సో, గైస్ లావానైతే బ్లాక్ చేసాం. కానీ అది కిందకెళ్ళడానికి టైం అయితే తీసుకుంటుంది. కానీ గైస్ మీరు చూసారా అక్కడ ఐరన్ ఉంది. అలానే గోల్డ్ కూడా కనిపిస్తుందనమాట. మనం కిందకెళ్ళిపోదాం. చలో ఓకే గైస్. ఐ థింక్ ఇది పెద్ద కేవే అనుకుంటా. ఎందుకంటే డీప్ స్లేద్దానికి వెళ్ళిందనమాట. సో, ఇది కూడా మైన్ చేసుకుందాం. ఓకే. మనం ఇక్కడ ఉన్న ఐరన్ కూడా మైన్ చేసేసుకుందాం. అట్లనే ఇక్కడ మనం చిన్నగా మన క్యాంప్ సెట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా గైస్. ఎందుకంటే ఈ అంత స్టోరేజ్ అంతా పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఇది పెద్ద కేవ్ కాబట్టి మనం డెఫినెట్‌గా చాలా దొరుకుతాయి. సో, మనమైతే మన ఇన్వెంటరీ సెట్ చేసుకుందాం. సో, ఇన్వెంటరీ అయితే సెట్ చేసేసుకున్నాం. అలానే కాస్త ఐరన్‌ని కూడా స్మెల్టింగ్‌కి పెట్టేసా. ఇక్కడ ఇంకొంచెం ఉంది. దీన్ని కూడా కలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఐరన్ కోసం వెతుక్కుంటూ వస్తే ఇక్కడ గోల్డ్ కూడా దొరికింది. మనకి గోల్డ్ మైన్ చేయాలంటే ఒక ఐరన్ పికాక్స్ కావాలి. సో, అక్కడికెళ్ళిన ఐరన్ పెట్టాం కదా స్మెల్టింగ్‌కి. దాన్నైతే కలెక్ట్ చేసుకుందాం. ఓకే. డీప్ స్వీట్ గంట రెసిపీ కూడా అన్‌లాక్ అయింది. చూద్దాం నెక్స్ట్ అది కూడా. సో, ఐరన్ అయితే స్మెల్ట్ అవుతుంది ఇంకా. ఓకే గైస్. ఐరన్ అయితే స్మెల్ట్ అయిపోయింది. ఓకే. ఇంకొకటి ఉంది స్లో అవుతుందది. 31 ఐరన్ అయితే దొరికింది. ఓహ్! చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే దొరికింది. అలానే మన ఫుడ్ కూడా కుకింగ్‌కి పెడదాం. మన క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసుకొని మనం ఏమంటారు దాన్ని ఐరన్ పికాక్స్ ఇస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఇది చేసుకున్నాం గైస్. స్టిక్స్ మన కాడ స్టిక్స్ లేవన్నమాట. స్టిక్స్‌ని క్రాఫ్ట్ చేసుకొని టూల్స్ క్రాఫ్ట్ చేసుకున్నాం మనం. ఫస్ట్ ఒక ఐరన్ పికాక్స్. ఓకే. అరే ఏమైనా వస్తలేదు. ఓకే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఐరన్ యాక్స్. అలానే ఒక అచీవ్‌మెంట్ కూడా అన్‌లాక్ అయింది. ఇజంట్ ఇట్ ఐరన్ అండ్ సంథింగ్ ఏదో. ఓకే. మనం ఐరన్ యాక్స్ కూడా అయితే వచ్చేసింది. దానైతే తర్వాత వాడదాం. మనమైతే ఒక చెస్ట్ ప్లేట్ కూడా చేసేసుకుందాం నెక్స్ట్. ఎందుకంటే వెస్ట్ మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటది. అలాగే ఇంకో అచీవ్‌మెంట్ సూట్ అప్ అంట. వావ్! ఈరోజు చాలా అచీవ్‌మెంట్స్ అయితే అన్‌లాక్ అయితున్నాయి. చూద్దాం. ఒక హెల్మెట్ అయితే వచ్చేసింది. తర్వాత అలానే ఒక లెగ్గింగ్స్ కూడా చేసేసుకున్నాం. లెగ్గింగ్సే అంటారు దీన్ని. లెగ్గింగ్సే అనుకుంటా. బూట్స్ ఐ థింక్ మన బూట్స్ అయితే క్రాఫ్ట్ అయితలేదు. ఒక్క ఐరన్ బాగా తక్కువుంది. సో, గైస్ మనమైతే చూడొచ్చు. పాయింట్ అయితే ఏసేసుకున్నాం. పాయింట్ అంటారో, లెగిన్స్ అంటారో తెలీదు గానీ అంత ఐడియా లేదు. మనమైతే ఈ చెస్ట్ ప్లేట్‌ని మరియు హెల్మెట్ అయితే ఏసుకున్నాం. కైండ్ ఆఫ్ మనం ఆల్మోస్ట్ ఫుల్ ఐరన్‌లో ఉన్నాం. కానీ జస్ట్ ఒక బూట్స్ లేవన్నమాట. సో, మన ఫుడ్ అయితే కుకింగ్‌లో పెట్టిద్దాం. ఐ థింక్ ఇది కూడా అవ్వడానికి టైం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐరన్ పికాక్స్ అయితే మైన్ చేయనీకి చూద్దాం గోల్డ్‌ని. ఓకే. ఇక్కడ ఇంకా ఫస్ట్ ఐరన్ మైన్ చేసేద్దాం గైస్. ఓకే. ఐరన్ అయితే మైన్ చేసేసాను. సో, ఇటువైపు కూడా చూద్దాం పైనేమైనా ఉందా? ఓకే. పైనయితే ఏం లేదు. ఇటువైపు అయితే చూద్దాం గైస్. ఆహా! ఇక్కడ కూడా ఒక ఐరన్ ఉందన్నమాట. సో, ఒక్క ఐరన్ అయితే మైన్ చేద్దాం. సో, గైస్ ఆ ఐరన్ అయితే మైన్ చేసాం కానీ కలెక్ట్ చేసుకోలేదు. సో, పైకైతే వెళ్ళిపోతున్నాం కలెక్ట్ చేసుకోవడానికి. పైకొచ్చేసాం. ఓహ్! ఏంటిది సౌండ్ ఏంది? జాంబీస్ ఎన్ని సౌండ్ వస్తున్నాయి? స్పానర్ ఏమైనా ఉందా గైస్ ఇక్కడ? ఒకసారి అయితే మైండ్ చేసి చూద్దాం. ఓకే. అమ్మ! మనకైతే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే స్పానర్ కూడా దొరికేసింది మైన్‌క్రాఫ్ట్‌లో. ఫస్ట్ అయితే టార్చెస్ ప్లే చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇవి స్పాన్ కాకుండా ఉంటాయి. సో, వీటిపైన ఇట్లా టార్చెస్ ప్లే చేసి స్పాన్ కావాలన్నమాట. అబ్బబ్బా! ఏం జాంబీస్ ఏంది? ఉన్న రెండిటికి ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది నాకు అర్థమైతలేదు. నాకు చాలా సౌండ్ వస్తుంది. డ్యామేజ్ వస్తున్నాయి. వారి బాబు ఏందిరా నాయన ఇది డజన్ జాంబీలు వస్తున్నాయి మన దగ్గరకైతే. వీటినైతే అన్నిటినైతే కొట్టేద్దాం గైస్. ఎందుకంటే చాలా నాయిస్ చేస్తున్నాయి ఇవన్నమాట. సో గైస్ ఇదైతే లాస్ట్ ఒకటైతే ఉండిపోయింది జాంబీ. దీన్ని కూడా అయితే మనమైతే కొట్టేసాం. ఓకే. దీని చుట్టూ అయితే టార్చ్ పెట్టినాం. అటువైపు ఇంకేమన్నా ఉందా? మళ్ళీ అటువైపు నుంచి అన్ని జాంబీస్ వచ్చినాయి ఒకటేసారి. అరే ఇటువైపు స్కెలిటన్ ఉన్నాడు. మన స్కెలిటన్ మామ. ఈ స్కెలిటన్ మామ కొట్టేద్దాం. కొట్టు కొట్టు. ఏయ్ స్కెలిటన్ మామకి హెల్త్ ఎక్కువ అనుకుంటా కానీ క్రీపర్ కూడా ఉంది గైస్. ఇక్కడ ఒక క్రీపర్ కూడా ఉంది. దాక్రిపర్ అది చెప్పాను కదా గైస్ ఇట్లా మనకి షీల్డ్ ఉంటే క్రీపర్ నుంచి డ్యామేజ్ పడదు. హెచ్పి అయితే చాలా తగ్గించేస్తాడు ఆ స్కెలిటన్ మామయ్య. సో మనమైతే ఇక్కడ ఉన్న గోల్డ్ అయితే మైన్ చేసుకుందాం. ఫస్ట్ టార్చ్ ప్లే చేసుకుందాం. పైన వితిషాడా ఏమో తెలుస్తుంది. పైన అయితే గోల్డ్ ఉంది. మనం మైన్ చేసుకుందాం. మనమైతే గోల్డ్ చేసుకున్నాం. ఇది ఎమితిష్ షాడ్ కాదనుకుంటా. ఎమితిష్ షాడ్ అనుకోని నేను మైండ్ చేసా పైన అదంతా కానీ కాదు.
మనమైతే స్పానర్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్పానర్ దగ్గర ఉన్న లూట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి. ఇటువైపు ఏమైనా ఉందా? థింక్ ఇటువైపు కూడా ఏం లేదు. మనమైతే స్పానర్ లూట్ అయితే చెక్ చేసుకున్నాం. ఓకే, మనకైతే గోల్డెన్ యాపిల్ అయితే దొరికింది. అట్లనే మ్యూజిక్ డిస్క్. ఈ స్పానర్ ఈ చెస్ట్ అయితే మనం చెక్ చేసేసాం. ఓహో, ఇక్కడైతే 2 గోల్డెన్ నగెట్స్ ఉన్నాయి. 3 టోటల్‌గా, సారీ. ఈ చెస్ట్‌లని కూడా తీసుకెళ్ళిపోదాం. మనకి ఎప్పుడైనా యూజ్ ఉంటదనమాట. అలానే ఈ స్పానర్ కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టేసుకుందాం. ఎందుకంటే తర్వాత అదేమంటారు, ఫార్మ్ కూడా చేయొచ్చు దీంతోనే, ఎక్స్‌పీ ఫార్మ్. సో, దీని కోఆర్డినేట్స్ అయితే నేను గుర్తుపెట్టేసుకున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకున్నాను అనమాట. సో, అటువైపు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఇటువైపు ఏమైనా ఉందా లేదా అని. ఓకే. ఓకే గైస్, మనకైతే రెడ్ స్టోన్ అయితే దొరికింది. దీన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. అయ్యో, ఒకటే ఉందా? ఓకే, ఒకటైనా కానీ దొరికింది కదా గైస్. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే రెడ్ స్టోన్. నైస్. ఇక్కడ ఇంకొంచెం లాపిస్ లజూలి కూడా ఉంది. దీన్ని కూడా మైండ్ చేసుకున్నాం. నాకు తెలిసి ఒక్కటి తీస్తే పైన కూడా పడుతుంది కదా. అది తెలియదు. నేను చెప్పినట్టు ఒక్కటి తీస్తే పైన అన్ని పడ్డాయి. సో, దీన్ని క్లియర్ చేసి అంతా మైండ్ చేసుకొని వస్తారండి. సో, ఆ లాపిస్ లజూలిని అయితే మైండ్ చేసేసుకున్నాం. ఇదేం బ్లాక్? మనమైతే మైండ్ చేస్తున్నాం కానీ ఇది ఏం బ్లాక్ అని అర్థమవుతుంది. కలెక్ట్ చేసి చూడాలి గైస్ ఇది ఏం బ్లాక్. ఒక్క నిమిషం చూద్దామా అండి, ఇది ఏం బ్లాక్? సో, టఫ్ బ్లాక్ అంట, దీని పేరు టఫ్ అంట. ఏమో నాకైతే తెలియదు, బట్ చూసిన ఫస్ట్ టైం. ఇంకా పైకి అయితే పోతుంది ఇది, చూద్దాం ఇది ఎటువైపు తీసుకెళ్తుంది ఏం కథ అని. మనకైతే టార్చెస్ అయిపోయినండి. సో, టార్చెస్ కూడా నేను క్రాఫ్ట్ చేసుకున్నా ఇప్పుడు. ఓకే, ఇంకో రెడ్ స్టోన్ ఓర్ అయితే కనిపించింది. టార్చ్ అయితే ప్లేస్ చేసుకొని దీన్ని మైండ్ చేసేసుకున్నాం రెడ్ స్టోన్ ఓర్ని. సో, కేస్ మనకైతే ఎక్కువనే దొరికింది ఈసారి రెడ్ స్టోన్. పైకి అయితే వెళ్ళిపోదాం. వారిగా నేను ఇది ఇంకో సైడ్కి ఎక్కడికో వచ్చేసాం కదా. అబ్బా, మనకి వెల్కమ్ చెప్పడానికి వచ్చేసింది క్రీపర్ ఆల్రెడీ. పేరు అది షీల్డ్ ఉన్నంత వరకు నాకు తెలిసి మనకైతే క్రీపర్ నుంచి సేఫ్ గైస్. ఎందుకంటే ఆ షీల్డ్ మొత్తం డ్యామేజ్ అయితే ఆపేస్తుంది. రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చి చూసుకుంటే ఇక్కడ జాంబీ సౌండ్ వస్తుంది, అలానే వాటర్ సౌండ్ కూడా వస్తుంది కానీ ఎక్కడుందో కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ కూడా అతిగా వాటర్ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాటర్ ఉంటే కూడా మనం కొంచెం క్లచ్ చేయొచ్చు అనమాట. ఎంఎల్జీ క్లచ్ అని సంబంధించి అలా వాటర్ అయితే కలెక్ట్ చేసేసుకున్నా. మన చేతిలో అయితే వాటర్ వచ్చేసింది. మనమైతే రిటర్న్. ఓహో, ఏంటి థండరింగ్ అవుతుంది. ఐ థింక్ బయట వర్షం పడుతున్నట్టుంది పైన. మేబీ థండరింగ్ అనుకుంటా. మనం వచ్చాం కదా. ఓకే, మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం గైస్. చాలా థండరింగ్ అయితే అవుతుంది. ఓకే, జంప్ చేసడా చేయడం. ఓకే, మనమైతే మైండ్ చేసుకుని వెళ్ళిపోదాం. మన క్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా థండరింగ్ అవుతుందంట. సో, ఇటైతే వచ్చేసాం. మన ఫుడ్ని అయితే స్మెల్టింగ్ పెట్టాం కదా, అది కూడా తీసేసుకున్నాం. టార్చ్ అయితే ప్లేస్ చేసుకున్నాం. ఫుడ్ని అయితే స్మెల్టింగ్ పెట్టేసాం. ఐరన్ని కూడా ఇప్పుడు స్మెల్టింగ్ పెట్టేసినాం అనుకో, ఒక పని అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియోకి ఇంతే అనుకుంటా గైస్. మనమైతే ఈ వీడియోలో చాలానే ఎంజాయ్ చేసాం, చాలా డ్యామేజ్ తీసుకున్నాం. అలానే ఒక స్పానర్ అయితే దొరికింది, జాంబీ స్పానర్. అలానే మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగులో మైండ్ క్రాఫ్ట్ ట్రై చేస్తున్నాం అనమాట. సో, మీ సపోర్ట్ అయితే కావాలి. సో గైస్, ఐ థింక్ ఈరోజుకి ఇంతే అనుకుంటా. అండ్ లెట్స్ మీట్ యూ in another video guys. Until then, bye bye. See you in the next video guys. Bye.